హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 35లో అయితే ఉన్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు మా ప్రయాణం వచ్చేసి మా అమృత్సర్ నుండి ఢిల్లీ వరకు అయితే వెళ్తున్నాము. ఈ రోజు ఏంటంటే మొత్తం మేము జర్నీయే ఉండేది, ఎక్కువ శాతము ప్లేసెస్ అయితే ఏమి ఉండవు. ప్రజెంట్ అయితే ఇప్పుడే లేచి రూమ్లో రెడీ అయిపోయి ఇంకా ప్యాకప్ చేసుకొని మొత్తం ఇంకా టీ తాగడానికి, టిఫిన్ చేసి టీ తాగడానికి అయితే వచ్చాం. యాక్చువల్లీ నిన్నే వచ్చాము ఈ ప్లేస్కి అయితే, పాపులర్ అని చెప్పి, టీ బాగుండిద్ది అని చెప్పి నిన్నే వస్తాం. నిన్న క్లోజ్లో అయితే ఉంది, అందుకని ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టీ బాగా పాపులర్ అన్నమాట, చాలా బాగుండేది టీ. మేమేంటంటే ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా అక్కడ ఫేమస్గా ఉన్న టీ స్టాల్ కానీ, బిర్యానీ ప్లేస్, ఫుడ్ స్టాల్స్ కానీ, అవన్నీ రెస్టారెంట్స్ కానీ అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడికి అయితే వెళ్తాము ఏదో ఒక టైంలో, అంటే మధ్యాహ్నం కానీ లేకపోతే టీకి కానీ వెళ్ళి అక్కడ విజిట్ చేసి అది టేస్ట్ చూసి అయితే వస్తాం. అది మాకు ఉన్న అలవాటు అనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే మ్యాప్లో టీ అని నొక్కితే ఏంటంటే మీకు మొత్తం టీ స్టాల్స్ అయితే వస్తాయి. ఎక్కువ రేటింగ్ ఉన్నాయి చూసారనుకోండి, అది మీరు వచ్చి టీ టేస్ట్ చూడవచ్చు. మాకు ఎప్పుడూ డిసప్పాయింట్ అయితే జరగలేదు. రేటింగ్ పరంగా అయితే ఎక్కువ రేటింగ్ ఉన్నాయి అన్నీ మాకైతే మంచిగానే ఇదైనాయి. ఫుడ్ కానీ టీ కానీ అన్నీ. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా టీ తాగేసి, టీ అయితే చాలా బాగుంది. ఇంకా రెండో టీ అయితే టీ తాగేసి ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాము. ఢిల్లీకి వెళ్ళే దారిలో ఏమైనా ప్లేసెస్ ఉంటే మీకైతే చూపిస్తాను, లేదంటే ఢిల్లీ వరకు జర్నీయే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాం తాగేసి. ప్రజెంట్ ఇప్పుడే ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను. మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ హోటల్ గురించి. ఈ హోటల్ ఏంటంటే నేను వచ్చినప్పుడు మెహమాను అని చెప్పి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. వాటర్ బాటిల్ ఇచ్చి పెద్ద రూమ్ ఇస్తాను అని చెప్పారన్నాను కదా, ఆ పెద్ద రూమ్ కూడా కాదు, చిన్న రూమ్ అయితే బాగానే ఉంది, కానీ ఎక్కువ డబ్బులు తీసేసుకున్నారు. మామూలుగా ఇక్కడ 500-600 రేంజ్లోనే ఉన్నాయి రూమ్స్ అయితే. వీళ్ళు 1000 రూపాయలు తీసుకున్నారు మా దగ్గర. ప్లస్ లాస్ట్లో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ వాటర్ బాటిల్ అని ఇచ్చిన దానికి కూడా డబ్బులు ఛార్జ్ చేశారు. అంటే రాగానే మీరు మా గెస్ట్లు వాటర్ తాగండి అది ఇది అని చెప్పి బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చారు. ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు డబ్బులు ఛార్జ్ చేశారు. మీరైతే అది కూడా బాటిల్ 20 రూపాయలు అయితే 30 రూపాయలు అంట బాటిల్. అసలు మాకైతే అసలు నచ్చలేదు ఇలా పద్ధతి అయితే. ప్రజెంట్ అయితే మీరైతే ఇలాంటి హోటల్స్ అయితే దిగమాకండి, ఇదైతే గుర్తుంచుకోండి. వెళ్ళేటప్పుడు వాళ్ళు మనల్ని మభ్య పెడతారు. మీరు మా గెస్ట్లు అని, అయ్యని ఇవని ఏవో మాటలు చెప్తారు. ఆ మాటలకైతే నమ్మమాకండి. మీరు ఆ బేరం ఆడాల్సినంత ఆడండి, ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించే ఇచ్చేయండి. ఫస్ట్ టైం అన్నమాట మేము హోటల్ పరంగా ఇలా మోసపోయాం. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. వెళ్ళేదారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే మీకైతే చూపించుకుంటూ వెళ్తాం. ప్రజెంట్ ఇప్పుడే ఢిల్లీకి అయితే స్టార్ట్ అయ్యారు కదా, వెళ్ళేదారిలో అయితే ఈ అమృత్సర్ గేట్ అయితే వచ్చింది. గేట్ అయితే చాలా పాపులర్. గేట్ల పరంగా ఏంటంటే రాజస్థాన్లో గేట్లు ఉంటాయి చాలానే, ఆ గేట్లు బాగా పాపులర్ అన్నమాట. అవి కాకుండా ఇంకా పాపులర్ అని అంటే ఈ అమృత్సర్ గేటే. మీరు సోషల్ మీడియాలో చాలా చోట్ల చూసుంటారు ఈ గేట్ అనేది. చూడండి ఎంత పెద్దదిగా ఉందో గేట్ అయితే. ఎంట్రీ గేట్ అసలు చాలా బాగుంది, చాలా పెద్దదిగా ఉంది గేట్ అయితే. మీకు ఇందులో నుండి చిన్నదిగా కనిపిస్తుంది అనుకుంటున్నా కానీ చాలా పెద్దది గేట్ అయితే. లోపల కూడా బాగా విశాలంగా బాగుంది చూడడానికైతే. ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. వెళ్ళేదారిలో ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే మీకైతే చూపించుకుంటూ వెళ్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. వెళ్ళే దారిలోనే ఈ ప్లేస్ అయితే ఉంది. కర్తర్పూర్ అనే ఊరు దగ్గర అయితే ఉంది. ఆ జలంధర్కి దగ్గరలో, జలంధర్ అనే సిటీకి దగ్గరలో అయితే ఉంది. ఇది ఒక మెమోరియల్ అన్నమాట. ఫ్రీడమ్ ఫైట్, ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ ఫైట్ లో ఎవరైతే పంజాబ్ వాళ్ళు చనిపోయారు కదా, ఆ పంజాబ్ వాళ్ళకు గుర్తుగా అయితే ఈ మెమోరియల్ అయితే కట్టారు. మెమోరియల్ ప్లస్ మ్యూజియం ఇది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు ఎవ్రీడే అయితే ఉండిద్ది. ప్రెసెంట్ అయితే టైం 8:30 అవుతుంది. ఇది అయితే ఓపెన్ అవ్వలేదు. నేను చూద్దామని వచ్చాను కానీ టైమింగ్ అయితే లేదు. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఎంట్రీ ఫీ. దాదాపు ఇది వచ్చేసి 25 ఎకరాల్లో ఈ మెమోరియల్ అయితే కట్టారు. 300 కోట్లు ఖర్చు చేశారు ఈ మెమోరియల్ కట్టడానికి. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో మెమోరియల్. మీరు ఇటు సైడ్ వచ్చినట్టయితే, ఇన్ కేస్ మీరు బండి మీద ట్రావెల్ చేసేటట్టయితే ఈ మెమోరియల్ అయితే విజిట్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండిద్ది. ప్రజెంట్ నేనైతే చూడట్లేదు కదా, మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను.
ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి జలంధర్లో అయితే ఉంది. ఇది దుర్గాదేవి టెంపుల్ అన్నమాట. దేశంలో ఉన్న 51 శక్తిపీఠాలు ఇది ఒక శక్తిపీఠము. దీని స్పెషాలిటీ ఏంటంటే అమర్నాథ్లో ఉన్న టెంపుల్ మోడల్ ఇదే మొత్తం. ఇది ఒక తలాబ్లో అయితే ఉండిద్ది టెంపుల్. ఈ టెంపుల్ కూడా మొత్తం గోల్డ్తో చేసిన టెంపుల్. అవుట్ సైడ్ గోల్డ్, ఇన్సైడ్ కూడా గోల్డే. ఈ టెంపుల్ బాగా పాపులర్. దేశం నుండి దాదాపు లక్షల మంది భక్తులు ఈ టెంపుల్ని చూడడానికి అయితే వస్తుంటారు ఈ జలంధర్కి అయితే. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తా. ప్రెసెంట్ ఇప్పుడే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ లొకేషన్ పేరు మహారాజా రంజిత్ సింగ్ మ్యూజియము. ఇది లూధియానాలో అయితే ఉంది. ఇక్కడ మీరు విగ్రహం చూసేది వచ్చేసి మహారాజా రంజిత్ సింగ్ గారిదే. ఈ మ్యూజియం లోపలైతే కొన్ని మీ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషను ప్లస్ హిస్టరీ అంతా ఉంది. దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 40 రూపీస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ గ్రీనరీ ఉంది. ప్లస్ అక్కడక్కడ మన యుద్ధ ట్యాంకులు కానీ ఈ ఎయిర్ జెట్లు కానీ అవన్నీ ఉన్నాయి. ప్లస్ ఈ మ్యూజియం వచ్చేసి 1991లో అయితే గవర్నర్ గారు ఫౌండేషన్ వేశారు. దాని తర్వాత 2005లో అయితే చీఫ్ మినిస్టర్ గారు దీన్ని అయితే ఓపెన్ అయితే చేశారు. ప్రెసెంట్ అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి నా వీడియో తీసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే మ్యూజియం లోపలికి అయితే వచ్చాను. ఇక్కడైతే ఒక గ్యాలరీ అయితే ఉంది, పెద్దది. గ్యాలరీలో ఫొటోస్ అవన్నీ పెట్టారు, ఫ్లాగులు పెట్టారు. ప్లస్ ఇక్కడ గన్స్ కానీ కత్తులు కానీ అన్నీ అయితే ఉన్నాయి ఈ గ్యాలరీలో. మీరు చూసుకోవచ్చు మొత్తం గన్స్ అవన్నీ ఉన్నాయి. మీకు ఇంకో గ్యాలరీ కూడా ఉంది, హీరోస్ గ్యాలరీ అంట. దీంట్లో అయితే సోల్జర్స్ యొక్క ఫొటోస్ అవన్నీ అయితే పెట్టున్నారు ఈ గ్యాలరీలో. మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీలో ఎవరైతే సోల్జర్స్ ఉంటారో ఆ సోల్జర్స్ యొక్క గ్యాలరీ అన్నమాట ఇది, హీరోస్ అన్నమాట. ఇంకా చాలా గ్యాలరీసే ఉన్నాయి. దాదాపు మొత్తం గ్యాలరీస్ చూపిస్తే ఒక 12 గ్యాలరీస్ అయితే ఉన్నాయి ఈ మ్యూజియంలో. ఆ 12 గ్యాలరీస్ మీకు చూపిస్తే బోర్ కొట్టింది, కానీ ప్రెసెంట్ అయితే నేను కొన్ని గ్యాలరీస్, ఇంపార్టెంట్ గ్యాలరీస్ వరకే మీకైతే చూపిస్తున్నాను. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్ అంట. ఈ మొత్తం ఈ ర్యాంకులు వచ్చినప్పుడు ఏ అయితే దాని మీద ఉన్న దాంతో గుర్తులు అనమాట. ఇవన్నీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు వేసే డ్రెస్సెస్గా ఇవన్నీ ఈ గ్యాలరీలో అయితే ఇవి ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇంట్రెస్టింగ్ గ్యాలరీస్ ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తా. ఇప్పుడు ఇంకో గ్యాలరీ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి కార్గిల్ గ్యాలరీ. కార్గిల్ వార్లో ఎలా అయితే యుద్ధం అవన్నీ జరిగినాయి కదా, దానికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ గ్యాలరీలో అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఈ గ్యాలరీ అయితే. మీరు వచ్చినట్టయితే ఈ గ్యాలరీని అయితే విజిట్ చేయండి, మొత్తం ఈ మ్యూజియం అయితే. ప్రజెంట్ నేను ఈ ప్లేస్ నుండి వేరే లొకేషన్కి అయితే, అంటే వెళ్ళే దారిలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి అయితే చూపించుకుంటూ మీకైతే వెళ్తాను. లూధియానాలోని మహారాజా మ్యూజియం దగ్గర నుండి ఇంకా అక్కడి నుండి స్లోగా ఆపుకుంటూ ఢిల్లీకి అయితే వచ్చేసాం. మధ్యలో పాటియాలా దగ్గర ఒక ప్లేస్ అయితే ఉంది, కిలా ముబారక్. అది వచ్చేసి మండే అయితే హాలిడే. అక్కడ దాకా వెళ్ళాం కానీ మళ్ళీ ఉపయోగం లేక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా మధ్యలో ఫుడ్కి ఒక చోట ఆపాము. అదేంటంటే ఇంకా పుల్కాలు అవన్నీ, కర్రీ, పన్నీర్ కర్రీ అవన్నీ చెప్పుకున్నాం. అవి తినేసి ఇంకా స్లోగా ఆపుకుంటూ టీకి ఆపుకుంటూ అలా అయితే ఢిల్లీకి అయితే చేరుకున్నాం. ఢిల్లీకి వచ్చేసరికి 7:30 అయితే అయింది టైము. ఏదైతే మేము ప్రీవియస్గా తీసుకున్న హోటల్ డైమండ్ ఏదైతే ఉందో అక్కడే మళ్ళీ రూమ్ తీసుకున్నాము. లాస్ట్ టైం మనకి ఇచ్చిన రూమ్ వచ్చేసి 105, దాని తర్వాత 201 ఇచ్చారు. ఇప్పుడు 205 అయితే ఇచ్చారు రూము. ఆ రూమ్ అయితే పర్లా బాగానే ఉంది, అప్పటిలాగే ఆ రూమ్స్ లాగే ఉన్నాయి. చిన్న రూమ్ అయినా కొంచెం బాగుంది రూమ్ అయితే. ఆ వాష్రూమ్ కూడా బాగానే ఉంది రూము. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా లగేజ్ కూడా, పాత లగేజ్ కూడా తీసేసుకున్నాము. ఆ లగేజ్ ఈ లగేజ్ చూస్తుంటే బాగా హెవీగా అయితే ఉంది లగేజ్ అయితే, మొత్తం మీరు చూసుకోవచ్చు. రేపైతే ఈ జర్కిన్లు, షూ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాయి. రేపైతే రిటర్న్ ఉంది. రేపు 9 to 10 స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. కుదిరితే ఇవన్నీ ఫిల్టర్ చేసి లగేజ్ మళ్ళీ పార్సల్ అయితే వేయాలి పోస్ట్లో. అది 30 kgs వరకు లిమిట్ ఉందంట. ఎన్ని కుదిరితే పార్సల్ అయితే వేస్తాం, లేదంటే మా బండి మీదే ప్యాక్ చేసుకుని అయితే తీసుకెళ్తాం. ఏ విషయం మీకైతే అప్డేట్ చేస్తా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.